సువార్త ప్రకటించడంలోనే గొప్ప శక్తి ఉందని ఈ చలి దినాల్లో కూడా ఈ విధమైన సువార్త సభలు ఏర్పాటు చేస్తూ అనేక ప్రాంతాల్లో స్థానిక సంఘాలను గ్రామాలను ప్రోత్సహిస్తున్నటువంటి నిర్విర్యామముగా పనిచేసినటువంటి మా ప్రియ సహోదరులు దాసరి రవి గారికి ఈ సమయమందు ఇటు వేదికను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ప్రియులు డేవిడ్సన్ గారికి మా తోడు సహదాస అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతమైన దేవుడు మనకిచ్చినటువంటి ఈ సదావకాశంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ రాత్రి 2 ప్రశ్నలు వాటి సందర్భాలను మనమైతే నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుంచే 2 ప్రశ్నలు వాటి సందర్భాలను బట్టి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న సుమారు 2024 సంవత్సరాలకు ముందు అడిగిన ప్రశ్న. ఇప్పుడు 2024 సంవత్సరాలకు ముందు సుమారు అడిగిన ప్రశ్న ఒకటి. రెండవది ఈ 2024 సంవత్సరంలో అడగవలసిన ప్రశ్న. ఈ 2 ప్రశ్నలను గురించి సందర్భాన్ని సమాధానాన్ని మనం ఈ రాత్రి నేర్చుకుందాం. ఈ వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా ఈ విధమైన వేదికను ఏర్పాటు చేసి అందరికీ వాక్యము నేర్పించాలనే ఉద్దేశము స్థానిక సేవకులు సంఘము కలిగి ఉన్నారు. నేర్పించాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కానీ వచ్చినటువంటి మీరందరూ కూడా నేర్చుకునే ఆలోచన కలిగిన వారుగానే ఉన్నారా? వాక్యము నేర్చుకునే ఆలోచన కలిగి ఉంటేనే ఈ వాక్యమందున్నటువంటి కార్యాలను శక్తిని ఇక్కడ మనం పొందగలుగుతాం. సహోదరులు, మొట్టమొదటిగా వాక్య పఠనంగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు చదివారు. 28వ వచనం అందరికీ నచ్చిన వచనం, అందరికీ వచ్చిన వచనం. చదువు రాని వాళ్ళు కూడా మొదటి పదం చెప్పగానే దాని చివరి వరకు చెప్పగలిగేటువంటి మాట అది. అందరికీ ఇష్టమైన మాట కూడా. ఏ మాట? ప్రయాసపడి బాధ మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఈ వాక్య భాగంలో పిన్నమరెడ్డిపల్లి వాళ్ళకు మాత్రమే కాదు, నూజివీడు వాళ్ళకు మాత్రమే కాదు, సమస్త జనులకును కూడా దేవుడు తెలియపరుస్తున్న మాట. భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా, మీ భారం ఏదైనా, ఎలాంటి భారాలు భరిస్తూ మీరు ఉన్నా, కుటుంబంలో భారమున్నా, దేహంలో బలహీనత ఉన్నా, జీవితంలో పాపమున్నా, ఏ విధమైన బాధలు భారముల చేత బాధపడే వాళ్ళుగా మీరున్నా నా యొద్దకు రండి. వస్తే ఏమిస్తాడంట? విశ్రాంతిని కలుగచేతును అనే పదం ఉంది. ఈ వచనం అంతట్లో కూడా ముఖ్యమైన పదం ఏంటి? నిజంగా సునీల్ గారు చాలా ఇంటెలిజెంట్. ఈ వచనం అంతట్లో కూడా ముఖ్యమైన పదం విశ్రాంతిని కలుగచేతును. అదే కదా, ఆ ఒక్కటే లేకపోతే మనం ఇంత ఆసక్తి కలిగి ఉండం కదా. వచనం అంతట్లో కూడా ముఖ్యమైన పదం విశ్రాంతిని కలుగచేతును. ఈ ముఖ్యమైనటువంటి పదమైనటువంటి విశ్రాంతి, నెమ్మది దేవుడు మనకు కలుగు చేయాలంటే 29వ వచనంలో కూడా ముఖ్యమైన పదం ఒకటి ఉంది. ఏంటది? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇందులో ముఖ్యమైన పదం ఏంటి? మొదటి పదములో మనకు కావాల్సింది విశ్రాంతి, అప్పుడు విశ్రాంతి దొరుకును. ఈ రెండవ వాక్యములో ముఖ్యమైన పదం ఏంటంటే నేర్చుకునుడి అనేది ముఖ్యమైన పదం.
మీకు కావలసిన విశ్రాంతి మీకు దొరకాలంటే ఏం చేయాలి? మీరందరూ కూడా నేర్చుకోండి అనేది ముఖ్యమైనటువంటి పదం. ఈ వచనాలలో ముఖ్యమైన పదాలు అర్థమైతే చాలు, ఆ విశ్రాంతిని మన జీవితంలో పొందగలుగుతాము. ముఖ్యమైన పదాలుగా వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి వాడికి భాషలో చెప్పాలంటే, దాసరి రవి గారికి ఫోన్ చేసి, రవి గారు పిన్నమరెడ్డిపల్లిలో శ్రీనివాసరావు గారు దాసరి రవి గారికి ఫోన్ చేశారు. శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి, రవి గారు పిన్నమరెడ్డిపల్లిలో మా ఇంటికి రండి, మీకు భోజనం పెడతానన్నాడు. ఇప్పుడు ఆ వచనములో లేక ఆ వాక్యములో ముఖ్యమైన పదం ఏంటి? భోజనం. ఏది? ఈ ఒక్క పదం లేకపోతే పిలిచిన ఆయన విషయంలో ప్రశ్నలు ఏమొస్తాయి? శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి, రవి గారు మా ఇంటికి రండి. ఎందుకు రవి గారి ఇంటికి రండి? ఏ ఊరు? ఇవేమీ లేకుండా సమాధానం ఎప్పుడు వస్తుందంటే భోజనము అనేది అందులో ముఖ్య వచనం కదా. అలాగే ఈ రెండు పదాలలో మనం కోరుకునే విశ్రాంతి దేవుడు ఇవ్వాలంటే 29వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, మీరు నేర్చుకునే వాళ్ళగా ఉండాలి. నేర్చుకోండి. ఏం చేయండి? నేర్చుకోండి. ఈ రాత్రి ఈ బైబిల్ మనం ముందు పెట్టుకొని కళ్ళ ద్వారా చూస్తూ నేర్చుకుందాం, చెవుల ద్వారా వింటూ నేర్చుకుందాం. కళ్ళకి చెవులతో పాటుగా మీరు మీ బ్రెయిన్కి కూడా, మీ ఆలోచన కూడా పని పెట్టండి. అప్పుడు దానిని పూర్తిగా నేర్చుకోగలుగుతారో అప్పుడు దేవుడు విశ్రాంతి అనే దాన్ని మన జీవితాల్లో కలగజేస్తాడు. నేర్చుకునే వాళ్ళుగా ఉండాలి ఎప్పుడు కూడా. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ సొలొమోను గారు అంటారు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఏమనుకోకూడదంట అంటే దీని అర్థం, నాకన్నీ తెలుసు, నేను అందరికంటే తెలివైన వాడిని, అన్నీ నాకే తెలుసు అని ఎప్పుడూ కూడా అనుకోకూడదండి. ఎంత గొప్ప సేవకుడైనా, ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థనకి వెళుతున్నా విశ్వాసి అయినా, ఎక్కడికి వెళుతున్నా విశ్వాసి అయినా వాక్య విషయంలో ఎలా ఉండాలి? నేర్చుకునే వాళ్ళగానే ఉండాలి తప్ప నేనే జ్ఞానిని, నాకంతా తెలుసు అని అనుకోకూడదు. అంతా నాకు తెలుసు అనుకునేవాడు ఏమీ నేర్చుకోడు. నేర్చుకొనని వాడికి ఏం దొరకదు? విశ్రాంతి అనేది దొరకదు. ఈరోజు ఈ విధమైన సువార్త కూడికను ఏర్పాటు చేసి అందరికి ఆహ్వానం నాసిరి గారు తెలియపరిస్తే కొద్దిమందిగా వచ్చిన వారు ఉన్నారు. చక్కగా మీరందరూ వచ్చారు. ఇప్పుడు రాని వాళ్ళ ఉద్దేశం ఏంటి? సేవకులైన విశ్వాసులైనా మాకంతా తెలుసు. ఈరోజు ఆ సువార్త సభకి వెళ్ళి మేము వినేది ఏముంది, మాకు చెప్పేది ఏముంది, మాకు తెలియని సువార్త, మాకు తెలియని బైబిలా, మాకు తెలియని వాక్యమా అనుకునేటువంటి వాళ్ళుగా ఉండిపోయారు. అలా ఉండిపోతే దేవుని వాక్యములో ఉన్నటువంటి మేలులు వాళ్ళు పొందలేరు. ఎప్పుడూ కూడా అంతా నాకు తెలుసు అనుకోకూడదు. నేర్చుకునే విధంగానే వాక్యాన్ని వినాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. నేర్చుకునే విధంగా వినటం అంటే ఇప్పుడు ఉదాహరణకి అపోస్తుల కార్యముల గ్రంథములో 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నాడండి. బైబిల్ చదువుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఈయన కందాకే రాణి కింద ధనాగార మంత్రి. శ్రీనివాసరావు గారు ధనాగార మంత్రిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైనాన్షియల్ మినిస్టర్ అండి. ఎవరండి ఇక్కడ? ఫైనాన్షియల్ మినిస్టర్. మంత్రిన ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ అయ్యుండి ప్రతి వారము కూడా యెరూషలేము వెళ్ళి దేవుని ఆరాధన చేసుకుంటూ వస్తూ అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతూ ఉండేటువంటి వ్యక్తి ఈ యొక్క మంత్రి. ఇలాంటి మంత్రి వాక్యం చదువుతున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళినటువంటి సేవకుడు ఎవరు?
ఫిలిప్, ఆయన స్థాయి ఏంటి? ఫిలిప్ గారికి రాయల్ ఎన్ఫీల్డ్ ఉందా? చవర్లెట్ కారు ఉందా? 2 అంతస్తుల బిల్డింగ్ ఉందా? ఏముంది? ఆయనకి కనీసం కారు లేదు, బండి లేదు, సరైన ఇల్లు లేదు. ఆయన దేవుని వాక్యం చెప్పటానికి ఖాళీ నడకన తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? ఎల్ఈడి స్క్రీన్ మీద కనపడితేనే పెద్ద సేవకుడు, రోడ్డు పొరుగున బ్యానర్లు పెడితేనే సేవకుడు, ఆర్భాటాలతో గొప్ప స్క్రీన్లు పెట్టి వాక్యం చెబితేనే సేవకుడు. నడిచి వచ్చి ప్రార్థన చేస్తానంటే ఎవరో చేయించుకోరు, చిన్న బండి మీద వచ్చి వాక్యం చెబుతానంటే ఎవరో వినరు. అంటే వాళ్ళు నేర్చుకునే ఆలోచన కలిగి లేరు. మరి ఇక్కడ ఒక ఆర్థిక శాఖ మంత్రి కనీసం బండి కూడా లేనటువంటి, సైకిల్ కూడా లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఫిలిప్. ఆయన వెళ్ళి అడిగాడండి, ఏమని? నీవు చదువుతున్న వాక్య భాగము నీవు గ్రహించుచున్నావా అని అడిగాడు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి? ఎవడైనాను నాకు చెప్పవలసిన అవసరం మాకు లేదు, ఎవడో కూడా మాకు వివరించవలసిన అవసరం నాకు లేదు అని అన్నాడా? చెప్పమన్నాడా వద్దన్నాడా? ఆయన అంటున్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపించుకుంటే నాకు ఎలాగు దారి అంటే ఆర్థిక శాఖ మంత్రికే నేర్చుకునే గుణం ఉందండి. కానీ ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో విశ్వాసులకి మా బోధకులు చెప్పిందే కరెక్టు, మాకు ఇంకా ఎవడూ చెప్పక్కర్లా, బైబిల్ కూడా అక్కర్లా, ఆయన చెప్పింది చాలు, అది మాత్రమే వింటాము, కావాలితే మేమే అందరికీ చెబుతాము కానీ మాకెవరూ చెప్పక్కర్లేదు అనేవాళ్ళు. కానీ ఆర్థిక శాఖ మంత్రి అయ్యుండి కూడా ఒక ఫిలిప్ గారు చెబితే వాక్యాన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఆ రోజు ఆ మంత్రికి ఏమొచ్చింది? రక్షణ కలిగింది. దేవుడు ఆయనను రక్షణ మార్గంలోనికి నడిపించినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి మనం అందరము ఆర్థిక శాఖ మంత్రులం కాదు కదా. ఆయనే వాక్యము నేర్చుకున్నాడంటే మరింత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. రాసుకునే వాళ్ళు రాసుకోవాలి. రాసుకునే వాళ్ళకంటే వినేవాళ్ళే బాగా అర్థం చేసుకుంటారు, వాళ్ళ మనసుల్లో ఉంచుకుంటారు. ఇప్పుడు చెప్పబడుతున్న విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేయండి. లేఖనాల యందు మీ ధ్యాసన పెట్టి నేర్చుకోండి. నిజంగా మీ జీవితాల్లో దేవుడు చెప్పేటువంటి ఆ గొప్ప విశ్రాంతిని మీరు చూడగలుగుతారు. ఇప్పుడు నేను మొట్టమొదట 2 ప్రశ్నల గురించి మాట్లాడతానన్నాను కదా. మొదటి ప్రశ్న ఎప్పటికి సంబంధించింది? ఎప్పటికి? వెనకాల వాళ్ళు చెప్పాలి. ఎప్పటి నుంచి? 2024 సంవత్సరాలకు పూర్వం అడిగిన ప్రశ్న. అది నేర్చుకుంటాం. అదేంటంటే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో 2024 సంవత్సరాలకు ముందు అడిగినటువంటి ఒక ప్రశ్న. ఏంటది? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఇది ప్రశ్న. ప్రశ్న కాదు ఇది. యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు అనేటువంటిది ఒక ప్రశ్న. అంటే రక్షకుడు ఎక్కడా అనేది ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? రక్షకుడు ఎక్కడా అనేటువంటిది 2024 సంవత్సరాల క్రితం ప్రశ్న. ఇప్పుడు ఈ 2024వ సంవత్సరంలో మనం అందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం. ఇప్పుడు ప్రశ్న ఏంటి? వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను అంటే ఇప్పుడు ఒక జైలు అధికారి అడిగిన ప్రశ్న ఏంటి? రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఇది ఆయనకు మాత్రమే కాదు, ఈరోజు కూడా మనమందరము రక్షణ పొందాలంటే ఏం చేయాలో అనే ప్రశ్నకి సమాధానం బైబిల్ని బట్టి నేర్చుకోవాలి. 2 ప్రశ్నలు చెప్పాను కదా. ఒకటి,
రక్షకుడు ఎక్కడా, రెండవది రక్షణ ఎక్కడా. ఈ రెండిటికి ఉపమాన రూపాన్ని ఈ రాత్రి మనం నేర్చుకోవచ్చు. ఈ రెండింటికి ఉన్నటువంటి ఉపమాన రూపం ఏమిటంటే, ఇందాక మనం చదువుకున్నటువంటి మొదటి ప్రశ్న 2024 సంవత్సరాలకు పూర్వము అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు జన్మించినప్పుడు మత్తయి సువార్త 2:1 రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనే పదం ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు అంటే ఏంటి? అన్నీ బాగా పరిశీలించి తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఈ జ్ఞానులు అనబడేటువంటి వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూసి రక్షకుడు పుట్టాడు అని చెప్పి వారి జ్ఞానాన్ని బట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఈ వచ్చిన ఎక్కడికి వచ్చారు? తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? రక్షకుడు లేక రాజు ఎక్కడా అని ప్రశ్న అడిగారు. ప్రశ్నించడం తప్ప రైటా? ప్రశ్నించడం తప్పేమీ కాదండి. వాక్యం మీకు అర్థం కాకపోతే, వాక్యమందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి అడగొచ్చు. నేనంటే రాత్రి కూడా యవనస్తులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు. చాలా సంతోషించాం మేము. ఏ సేవకుడైనా చెప్పింది విని వెళ్ళిపోవటం కాదు. ఒక విశ్వాసిగా నీకు వాక్యం అర్థం కాకపోతే ఆ విషయమై సేవకుడిని అడగాలి. అది నేర్చుకుని వాళ్ళ లక్షణం. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూడా మీరు చూడండి, వీళ్ళు ఒక ప్రశ్నతో వచ్చారు, రక్షకుడు ఎక్కడా అని. కానీ వాళ్ళు అనుకున్నటువంటి విధానం తప్పు అవటాన్ని బట్టి రక్షకుడు ఎక్కడా అని ఆరా తీశారు. వాళ్ళు ఆరా తీసిన విధానంలో చేసిన చిన్న పొరపాటుకి గొప్ప అనర్థం జరిగిపోయిందండి. ఆ రోజు గొప్ప అనర్థం. ప్రశ్న మంచిదే, కానీ సమాధానం సరిగ్గా వెతకకపోవటాన్ని బట్టి గొప్ప అనర్థం జరిగింది అక్కడ. ఏ అనర్థమో తెలుసా? ఏ అనర్థం అంటే, తూర్పు దేశానికి కొంతమంది జ్ఞానులు దేని చూసి వచ్చారంట? నక్షత్రాన్ని చూసి వచ్చారు. నక్షత్రాన్ని చూసి నక్షత్రాన్ని వెంబడించుకుంటూ కూడా తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేము ప్రాంతానికి వచ్చేసారు. నిజంగా వాళ్ళు ఎంత ప్రయాణం చేసి ఉంటారండి? అంత దూరం, అంత ప్రయాసపడి తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేము వచ్చారు. తీరా యెరూషలేము వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పొరపాటు చాలా నష్టాన్ని కలగజేసింది. ఒకటి మంచిదే, వారి ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ అంత దూరం ప్రయాణం చేశారు. అది చాలా మంచి లక్షణం. కానీ రెండవది ఏంటంటే, నక్షత్రం యొక్క సూచనను బట్టి వచ్చిన వాళ్ళు, అందులో రెండవ పాయింట్ ఏంటంటే సొంత ఆలోచన చేశారు. అక్కడికి వచ్చాక, యెరూషలేము వచ్చాక. కృష్ణ గారు ఎంత బాగా చెప్పారు. తూర్పు దేశం నుంచి యెరూషలేము దాకా నక్షత్రాన్నే సూచనగా పెట్టుకున్నారు. నక్షత్రమే సూచన, నక్షత్రమే మార్గం అని చెప్పి యెరూషలేము దాకా వచ్చాక అక్కడ వాళ్ళు కొంచెం సొంత తెలివితేటలు ఉపయోగించారు. యెరూషలేముకి ఎప్పుడైతే వచ్చారో, యూదులకు రాజుగా పుట్టాడని పుస్తకాల్లో ఉంది కదా, రాజు పుట్టాడంటే రాజుకే పుడతాడు అనుకున్నారు వాళ్ళు. ఏం ఉపయోగించారు వాళ్ళు? సొంత తెలివితేటలు. రాజు పుట్టాడంటే రాజుకే పుడతాడు అనుకుని డైరెక్ట్గా వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? హేరోదు దగ్గరికి వెళ్ళి, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. వారు అడిగినటువంటి ఆ సొంత ఆలోచనతో వేసిన ప్రశ్నకి జరిగిన అనర్థం ఏంటి? సూపర్గా చెప్పే సహోదరి, వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగారో దాని ఫలితం హేరోదు, నేను రాజుగా ఉండగా ఈ యోదయ దేశంలో ఇంకొక రాజు ఎక్కడ పుట్టుంటాడు?
కనుక నాకు వేరుగా పుట్టిన రాజు బ్రతకూడదని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా చంపించేశాడు. అంటే సూచన నక్షత్రమే, కానీ దాన్ని వెంబడించిన వాళ్ళు మధ్యలో సొంత ఆలోచన చేశారు. సొంత ఆలోచన చేసిన బట్టి వచ్చిన ఫలితము చిన్నపిల్లలందరూ కూడా చంపబడ్డారు. మరి ఈ జ్ఞానులు రక్షకుణ్ణి కలుసుకున్నారా, కలుసుకోలేదా? రక్షకుణ్ణి వాళ్ళు ఎలా కలుసుకున్నారు? ఎలా? అక్కడ మీరు చూసినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. అంటే ఇప్పుడు మరలా వాళ్ళు సరైన మార్గంలోనికి రక్షకుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు? బయటకు వచ్చి, ముందు ఎక్కడికి వచ్చి, రాజుగారు మీ ఇంట్లోనే పుడతాడంట, పుట్టిదాకా ఇక్కడే ఉంటాము మీరే చెప్పాలనుకుంటే వాళ్ళకి రక్షకుడు చూసే అవకాశం ఉండేది కాదు. అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చి, అంటే ఆ ఆలోచన నుంచి, ఆ ఉద్దేశం నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడైతే వాళ్ళు మరలా ప్రయత్నం చేశారో అప్పుడు మరలా అదే నక్షత్రం వాళ్ళు ఎక్కడ నడిపించింది? రక్షకుడు పుట్టిన స్థలానికి నడిపించింది. ఆ రక్షకుని వాళ్ళు చూసి ఆనందించి కానుకలను ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇది 2024 సంవత్సరాల క్రితము వచ్చిన ప్రశ్న. ఆ ప్రశ్నలో వాళ్ళు చేసిన పని, ఆ ప్రశ్నలో వాళ్ళు చేసిన పొరపాటు, ఆ ప్రశ్నలో అక్కడ జరిగిన ఫలితము, ఆ ప్రశ్నకు వాళ్ళు కనుగొన్నటువంటి సమాధానం. మరి ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? రెండవది, రక్షణ ఎక్కడా అనేది మన ప్రశ్న. మన ప్రశ్న ఏంటి? రక్షణ ఎక్కడా అనేటువంటిది మన ప్రశ్న. ఈ రక్షణ ఎక్కడ అనే దానికి కూడా, ఈ రెండవ ప్రశ్నకు కూడా ఆ 4 మూలం. ఏ 4? మొదటి ప్రశ్నకు వాళ్ళకు సూచన ఏంటి? నక్షత్రం. ఆ మొదటి ప్రశ్నకు వాళ్ళు చేసిన పొరపాటు, ఆ మొదటి ప్రశ్నకు చేసిన పొరపాటుకు ఫలితం, ఆ మొదటి ప్రశ్నకు సరైన సమాధానం కనుక్కున్న విధానాన్ని మనం చూసినట్లయితే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జ్ఞానులకు సూచన నక్షత్రం, మనకు కూడా నక్షత్రమేనా? ఇప్పుడు కూడా నక్షత్రాన్ని పట్టుకుని వెళితే రక్షణ పొందుకుంటామా? నక్షత్రాన్ని పట్టుకుని వెళితే రక్షణ వచ్చేస్తుందా? చాలామంది వాక్యం అర్థం కాక, ఆనాడు జ్ఞానులకు నక్షత్రం దారి చూపించింది కనుక మనం కూడా నక్షత్రాన్ని ఇంటి మీద పెట్టుకుంటే మనకు కూడా రక్షణ వస్తుందని. దేవుడు మీరు ఆకాశమందు జ్యోతుల వలె ఉండండి అని చెప్పాడు, కానీ జ్యోతిని పెట్టుకోమని చెప్పలేదు. చెప్పాడా? జ్యోతిని పెట్టుకోమని చెప్పలేదు. కానీ మరి ఇప్పుడు మనం రక్షణ పొందటానికి సూచన ఏంటి? ఏది మనకు సూచన అని అంటే, ఇప్పుడు మన రక్షణ పొందటానికి మనకున్న సూచన ఒకే ఒకటి ఏంటో తెలుసా? వాక్యం మాత్రమే. ఏది? ఈ వాక్యమే మనకు సూచన. నిజంగా దీన్ని నమ్ముతున్నారా? మీకు రక్షణ పొందటానికి కానీ, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కానీ పూర్తిగా ఇది మాత్రమే మీకు సూచన అనేది నమ్ముతున్నారా? అది మాత్రమే సూచనని నమ్ముతున్నాము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళగా ఉంటే మనం ధన్యులమే. కానీ కొందరికైతే ఈ వాక్యము సూచన కాదు. కొందరికి వారి పాస్టర్ గారే సూచన. ఎవరు? వాళ్ళ పాస్టర్ గారు. వాళ్ళ పాస్టర్ గారు ఏం చెప్పితే అదే రక్షణ మార్గము అని భావిస్తారు. మన ఈ మధ్యకాలంలో ఇతర దేశాల్లో ఒక సంఘటన జరిగింది, చాలా బాధాకరం. ఇదేంటో తెలుసా? అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో దిగి వచ్చాడు. యోహాను గారు చెప్పాడు, నా మాట యందు విశ్వాసం ఉంచేవాడు నీళ్లలోనూ అగ్నిలోనూ బాప్తిసం పొందుతాడని చెప్పాడు. కనుక
మన సంఘానికి నీటి బాప్తిసం అయిపోయింది కానీ అగ్ని బాప్తిసం కాలేదు. మనం డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోవాలంటే మనమందరం అగ్ని చేత కాల్చబడాలని ప్రార్థన ఉందని మందిరంలోకి రమ్మని తలుపులు మొత్తం వేసేసి పెట్రోల్ పోసి అందించేశాడంట ఆయన. తెలుసా? అందులో కొందరు ఇష్టపూర్వకంగానే ఉండిపోయారండి. నిజంగా జరిగింది. కొందరు భయమేసి పారిపోతుంటే ఎక్కడికి వెళ్తావు, పరలోకం వెళ్లకుండా ఎక్కడికి వెళ్తావు, లోకంలో ఉండి అని చెప్పి కాల్ చేసే ప్రయత్నం చేస్తే కొంతమంది మాత్రం బయటకు వచ్చి చెప్పిన విషయము. అంటే ఒక సేవకుడు లేఖనాలను బట్టి చెప్పినట్టుగానే ఉంటుంది కానీ అది దేవుడు చెప్పాడా? వాక్య భాగంలో యేసుక్రీస్తు కాల్చబడనన్నాడా? అపోస్తులు కాల్చబడమని చెప్పారా? ఆదిమ సంఘం ఎక్కడైనా కాల్చుకున్నారా? ఇవేవి వాళ్ళకి ప్రమాణం కాదు. వాళ్ళకి దేవుని వాక్యమే ఆధారం అయితే ఒక పాస్టర్ గారు ఇది చేయమని చెప్పినప్పుడు పాస్టర్ గారు అది చేద్దాము కానీ నేను నమ్మింది మనుషుల్ని కాదు, సేవకులు కాదు, బైబిల్ నేను నమ్ముతున్నాను, బైబిల్ ప్రకారముగా అలా చేయమని వ్రాయబడితే ఖచ్చితంగా మనం చేద్దామయ్యా అని ఎప్పుడైనా మీరు అడిగారా? అలా అడగగలిగినటువంటి వాళ్ళే దీనిని సూచనగా పెట్టుకున్నటువంటి వాళ్ళు. కొందరికి సేవకులే సూచన, కొందరికి సంఘ సభ్యులే సూచన. సంఘ సభ్యులు అంటే కొంతమంది ఉంటారండి. అమ్మా మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాం కదా, లేఖనాలు నేర్చుకునే వాళ్ళకి విశ్రాంతి అని తెలియపరచబడింది కదా, మరి అక్కడికి వెళితే బాగుంటుంది ఏమంటే ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అంటారు, ఏమో నువ్వు వెళ్తే వెళ్ళు కానీ మేము మాత్రం ఇక్కడికే వెళ్ళిపోతామన్నారు. దానికి అప్పుడు ఆమె ఏమంటా తెలుసా? వాక్యం విన్నాను కానీ వాళ్ళొక చోటకి నేను ఒక చోటకి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే, ఎక్కడికి వాళ్ళు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి అంటే నీకు చూసిన ఎవరు? నీ పక్కింటోళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికే నేను వెళ్తాను అంటే ఆమె నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? ఆ సభ్యులను పరలోకానికి తీసుకువెళ్తారా? 100 మంది అబద్ధికులతో కలిసి ప్రయాణం చేయటం కంటే ఒక్క నీతిమంతులతో కలిసి ప్రయాణం చేయడం క్షేమకరం కదా. మరి మీ చూసిన ఎప్పుడైనా అమ్మ ఈరోజు ఎక్కడికి వెళ్దాం, ఎలా వెళ్దాం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను అక్కడికే వస్తానని ఇప్పుడు అనకూడదండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు ఇద్దరము బైబిల్ మార్గంలోనే ఉన్నామా లేదా అని ఆలోచించగలిగినటువంటి వాడే నిజమైన మార్గంలో ఉంటాడు. పాస్టర్ గారు మాకు చూసిన అనుకుంటే అది సంపూర్ణం కాదు. విశ్వాసులు ఇరుగు పొరుగు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికే నేను వెళతాను అనుకుంటే అది కూడా సంపూర్ణమైంది కాదు. మరి కొంతమంది ప్రాంతాలను ఇష్టపడతారు, ఆ ప్రాంతం మీద నమ్మకం ఉంచుతారు, ఆ ప్రాంతానికి వెళ్తేనే మేలు జరుగుతుంది అనుకుంటారు. ఆ ప్రాంతాలు కానీ ఆ ప్రాంతాల పేర్లు కానీ బైబిల్లో లేవు. ఉన్నాయా? మా గుడివాడ ఏరియాలో క్రీస్తు రాయిబరని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సిలువ వేయించుకున్నాడు. సిలువ వేయించుకుని సిలోయమను కోనేరు ఒకటి పెట్టాడు. పెట్టి యార్దాన్ నది నుంచి నీళ్లు పట్టుకొచ్చాను, దీంట్లో మునిగిన వాడుకు డైరెక్ట్గా పాప క్షమాపణ వచ్చేది, దీంట్లో మునగాలంటే 1500 అని ఫీజు పెట్టాడు. ఎంత? 1500. చక్కగా ఫ్యామిలీ ప్యాకేజ్. అక్కడ ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకుని అందులో మునిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, గొప్ప దైవజనుడుగా భావించి నేను సేవకుడిని దూషిస్తూ సేవకుడిని నిందిస్తట్లా. అలాంటి బోధలు చేసేవాళ్ళు ఉన్నారంటే వినే విశ్వాసులు మనుషుల్ని ఫాలో అవుతున్నారు తప్ప దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదు. దేవుని వాక్యాన్ని అనుసరిస్తే అలాంటి అబద్ధ బోధల్లో పడిపోరు. అంటే అబద్ధ సమాహాసంలో వాళ్ళు కూలి వారి విశ్వాసాన్ని కోల్పోరు. ఎక్కడో అడ్డాడు వెళితేనే రక్షణ పొందుతామా, గొండదలు వెళ్తేనే రక్షణ పొందుతామా, అవుటపల్లి వెళ్తేనే రక్షణ పొందుతామా, మద్రాసు వెళ్తేనే రక్షణ పొందుతామా? బైబిల్లో రక్షణ గురించిన మార్గం అనేది ఎక్కడుంది? ఒక ప్రాంతంలో దేవుడు పెట్టలేదు, ఒక ప్రాంతాన్ని మనుషులు ఏర్పాటు చేశారు. వాక్యము నేర్చుకోకుండా అదే నిజమేమనుకుంటున్నారు చాలామంది. అదే నిజమేమని అనుకుని దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ విశ్రాంతిని కోల్పోతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడో తెలుసా? మీకెప్పుడు కూడా సూచన అనేది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చెప్పబడిన మాట ఏంటి? వేలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. మీరు అలా నడుచుకుంటున్నారు. వేలు చూపు అంటే మనిషి అదిగో అక్కడికి వెళ్దామంటే వెళ్తున్నారా, ఇదిగో ఇక్కడికి వెళ్దామంటే వెళ్తున్నారా, లేక విశ్వాస సంబంధమైన వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్నారా? వేలు చూపు వలన కాక, ఎవరో చెప్పారు వాళ్ళ మాటలు నమ్ముకున్నాము అదే నిజమని మనుషుల యొక్క కల్పితాలను బట్టి కాక విశ్వాసమును బట్టి దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకునేటువంటి వాళ్ళు కానీ మీరున్నారా? రక్షణ చూపించిన ప్రాంతంలో ఏలు చూపిస్తే వచ్చేది కాదు. కనుక రక్షణ ఎక్కడ అనేటువంటి ప్రశ్నకి మీకు ఎవరైనా సమాధానం ఎలా చెప్పాలో తెలుసా? యేసుక్రీస్తు వారు తన దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడిగే వారికి ఆయన ఎలా సమాధానం చెప్పేవాడో తెలుసా? యేసుక్రీస్తు వారు ప్రశ్న అడిగితే సమాధానం ఎలా చెప్తాడు? ఈ రోజుల్లో కొంతమంది సేవకులు ప్రశ్న అడిగితే సమాధానం ఎలా చెప్తున్నారు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఎవరాయన? ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలని అడిగాను. ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు? ప్రశ్న. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఎవరిని అడుగుతున్నాడు? యేసుక్రీస్తు అని ప్రశ్నిస్తున్నాడు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. దానికి యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం ఏంటి? మా లాలయ్య గారు చక్కగా ఆయన గుర్తున్నటువంటి సందర్భాలు చెప్పేస్తున్నారు. అది మరొక సందర్భం మంచిదే. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తే సమాధానం ఎలా చెప్పాడు? 26 చదివితే ఈ పాటకు సమాధానం చెప్పేవాళ్ళు. 26లో ఏముంది? లోకస్వార్త. అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి బోధించున్నావని అతనిని అంటే, ఇక్కడ ధర్మశాస్త్రం మంది ఏం రాయబడింది, నువ్వేం చదువుతున్నావని ప్రశ్న వేశాడంటే యేసుక్రీస్తు వారు సమాధానం ఎలా చెప్తున్నాడు? ఒక వ్యక్తి వచ్చి రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నాడు. దానికి యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నీకు స్పెషల్గా ఆఫర్ ఏమి ఉండదమ్మా, నీకు స్పెషల్గా వేరే ప్రత్యేకమైన విధానం ఏముండదు. రక్షణ పొందాలన్నా నిత్య జీవానికి వారసుని అవ్వాలన్నా దానికి ముందే ఏముంది? బైబిల్లో రాయబడింది. కనుక రక్షణ పొందాలంటే నిత్య జీవం పొందాలంటే బైబిల్లో ఏముంది అని ప్రశ్న వేశాడు ఆయన. అంటే ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నాడు ఆయన? అంతేనా? యేసుక్రీస్తు అంతటి వాడే ప్రశ్న అడిగితే బైబిల్లో ఏముందో చూద్దామమ్మా అన్నాడు కదా. మరి మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి మీ సేవకులు బైబిల్ చూపిస్తున్నారా? బైబిల్లో చూపించిన సమాధానం వెతుక్కుంటున్నారా? ఒక ఆవిడ నాకు బిడ్డలు పుట్టాలయ్యా ఏం చేయమంటే ఒక ఆయన అంటున్నాడు, అట్టిపళ్ళు ఇస్తాను తినమ్మా పిల్లలు పుడతారు అంటున్నాడు. ఏమవుతారంట? అట్టిపళ్ళు ఇస్తాడంట. మరొక ఆయన ఇంతైనా నాకు రోగం తగ్గట్లేదా ఏం చేయనంటే నేను కచ్చిపిస్తానమ్మా, ఇది రోజు ఒంటి అంత రుద్దుకుంటే స్వస్థగలుగుతుంది అంటున్నాడు. ఆ సంఘం పేరు కూడా చెప్పాడు మన కృపారావు గారు. హ్యాండ్ కర్చీఫ్ చర్చ్ అంట. ఏం చెప్పచ్చు? హ్యాండ్ కర్చీఫ్ చర్చ్. తెలుగులో చేతిగుడ్డల సంఘం. ఏ సంఘం? చేతిగుడ్డల సంఘం. ఇంకా సంఘంలో ఈ చేతిగుడ్డలు ఇస్తారంట. స్వస్థత పొందాలంటే చేతిగుడ్డలు ఇస్తానమ్మా తగ్గిపోద్దని చెప్పాడు. అట్టిపండు తిన్నమ్మా పిల్లలు పడతారని చెప్పాడు. ఇలా చెబుతున్నప్పుడు అవునా దైవజనుడు చెప్పాడు అని అనుకుంటున్నామా? అయ్యా అట్టిపళ్ళు తిరిగితే పిల్లలు పడతాయని దేవుడు చెప్పాడా? కచ్చీపుల వల్ల మేలుకుతుంది దేవుడు చెప్పాడా? దేవుని వాక్యంలో ఏముంది? విశ్వాసైతున్న ప్రార్థన రోగిని స్వస్థపరచనుంది కదా. మరి ఈ గుడ్డలు ఎందుకు, ఈ కాయలు ఎందుకు, ఈ పండగలు ఎందుకు, ఈ మాలలు ఎందుకు అని ప్రశ్నించాము ఎప్పుడన్నా?
నేర్చుకునేవాడైతే దాన్ని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించిన వాడైతే బైబిల్లోంచి సమాధానం తెలుసుకుంటాడు, దాన్నే నమ్ముతాడు. వాడే విశ్రాంతి పొందుతాడు, వాడే దేవునికి ఆశ్రమం పొందుకుంటాడు. యేసుక్రీస్తు అంతటా ఆయనే నేను దేవుని కుమారుడు కదా, ఏం చెప్పినా పర్లేదు అనుకోలేదు కదా, అనుకున్నాడా? దేవుని కుమారుడైన లేఖనాలు చూపించి సమాధానం చెప్పాడు. మరి మీరు కలిగినటువంటి సహవాసంలో, మీరు వింటున్న బోధలలో లేఖనానుసారమైనవేనా? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, అయ్యా నీవు దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళుతున్నావు కానీ, నువ్వు మంచి వాక్యాలు చెబుదాం అనుకుంటున్నావు కానీ జనులు దురద చెవులు గలవాలైపోయారంట. ఎలా ఉన్నారంట? నువ్వు మంచిగా చెబుదాం అనుకుంటున్నావు, చెప్పే పెదవాళ్ళు మంచియే, ఈయనే చెవులు మంచివి కదంట, దురద చెవులు అంట. దురద చెవులు అంటే మరి అడిగారంట, దురద మాటలంట. ఏంటో చెవులకి దురద వచ్చే మాటలు. నిజంగానే టీవీలో సీరియళ్ళు ఎంత ఆసక్తిగా వింటాయి మన చెవులు. పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే గోడ పక్కన నుంచి మాకు ఎంత ఆసక్తిగా వింటాం మనం. వినమా? ఒక ఆవిడ అంటుంది, అవతల ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటుంటే యువతల వాళ్ళ పిల్లని ఆగండి ఆగండి అంటుంది. అంటే ఏంటి? వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఈ వినాలి ఇక్కడ. అంటే ఎంత దురద చెవులు. సరే, ఇళ్ళ దగ్గర గ్రూపుల దగ్గర కాదంట, దేవుని వాక్యము దగ్గర కూడా ఎలా ఉన్నారంటే, వాక్యం బాగా నేర్చుకోండి అమ్మా, సత్యాన్ని పరిశీలించండి అమ్మా, అనేకమైన అబద్ధ బోధలు లోకంలో ఉన్నాయి, దేవుడు మీకు విశ్రాంతిని ఇవ్వాలి అంటే వాక్యము నేర్చుకోండి అని చెప్పే మాటలు అర్థం అవట్లా. వాక్యం కూడా మీకెందుకు, సంఘం కూడా మీకెందుకు, సహవాసం కూడా మీకెందుకు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇయ్యి, నీకు రావాల్సిన దేవుడు ఇచ్చేస్తాడు. ఇది అంతా అక్కర్లేదు అనుకుంటే అది సంతోషంగా ఉంటుంది. చక్కగా జోకులు చెప్పుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, మధ్య మధ్యలో పాటలు పాడుతూ, మధ్య మధ్యలో హల్లెలూయా అంటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అదే ఇష్టం అనుకుంటుంది. పౌలు గారు ముందే అన్నాడు, చాలామంది దురతెవులు గలవారై తమకు అనుకూలమైన బాధకులు అనుకూలమైన బాధకులు అంటే మా గుడివాడలో పాస్టర్ గారు ఉన్నాడు, నేను అర్థం అడగని చెప్తున్నాను అంతే. ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని? సేవకుడే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయన దగ్గరికి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అందరిలో ఎక్కువ మంది వాళ్ళే. ఎవరో 2 పెళ్ళి. ఎందుకని? ఆయన 2 పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి, 2 పెళ్ళి చేసుకుంటే తప్పు అని చెప్పడు కాబట్టి వాళ్ళకి అనుకూలమైనోడు. ఇలా లేరా? కనుక చాలామంది వాళ్ళు జీవించే జీవితానికి అనుకూలమైనటువంటి విధానంలో బాధకులను పోగు చేసుకున్నారు తప్ప, మా బాధకుడు వాక్యానికి అనుకూలమైన వాడేనా, మా విశ్వాసం వాక్యానికి అనుకూలంగా ఉందా లేదనే దాన్ని ఆలోచన చేసేటువంటి వాళ్ళగా లేరండి. ఈ జ్ఞానులు కూడా నక్షత్రాన్ని చూసి తూర్పు దేశాన్ని నుంచి యెరూషలేముకు వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఈ పెనమరెడ్డిపల్లిలో ఉన్నవాళ్ళు కూడా ఈ లోక సంబంధమైన పాపాన్ని వదిలిపెట్టి, లోక సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టి, యెహోవా దేవుడు గొప్పవాడు, యేసుక్రీస్తు రక్షకుడని అన్నీ వదిలిపెట్టి ప్రార్థనకి వెళ్తున్నారు. కానీ తూర్పు దేశం నుంచి యెరూషలేము వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి సొంత ఆలోచన ఎంత ప్రమాదాన్ని కలగజేసిందో, బైబిల్ దగ్గర దాకా వచ్చాక చేసే సొంత అభిప్రాయాలు విశ్వాస భ్రష్టులు చేసేస్తున్నాయి. బైబిల్ దగ్గర దాకా వచ్చేస్తున్నారు. అందరి ఇళ్లలో బైబిల్ ఉంది కానీ ఎవడో కూడా బైబిల్లో లేడు. అందరి కుటుంబాల్లో బైబిల్ ఉంది, ఎవరో కూడా బైబిల్ ప్రకారం నడుచుకోవట్లేదు. బైబిల్ ప్రకారాన్ని వాళ్ళు అనుసరించేటువంటి వాళ్ళగా లేరు. సొంత ఆలోచన ఏంటో తెలుసా? ఏది బైబిల్ ప్రకారమైనటువంటి గొప్ప సహవాసం అంటే, ఏది పెద్ద మందిరం అయితే అదే గొప్ప సంఘం, ఎక్కువ మంది జనం ఎక్కడుంటే అదే గొప్ప సంఘం, ధనవంతుడైన సేవకుడు అయితే అదే గొప్ప సంఘం. అలాగే మా నాన్న ఏ సహవాసానికి వెళ్ళాడు, మా తాతయ్య సహవాసానికి వెళ్ళాడు, వంశపారంపర్యంగా మేము ఎక్కడికి వెళుతున్నామో అదే నిజమైన సహవాసం అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు అలా విడిచిపెట్టలేదండి. ఏమన్నాడో తెలుసా? మీరు వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్య ప్రకారముగా మీరు నడుచుకునేటువంటి వాళ్ళంగా ఆయన దగ్గరకు రావాలని తెలియపరిచాడు. లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. మత్తయి లేవియ కాండములో
10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 1వ వచనములో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. లేవీకాండము 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులు తీసుకుని వాటిలో నిప్పులించి వాటి మీద దోపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని యెహోవా సన్నిధికి తేగా యెహోవా సన్నిధిని అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసాను. ఇక్కడ ప్రార్థనకి వెళ్ళి కాలిపోయారండి వాళ్ళు. దౌర్భాగ్యం. ప్రార్థనకి వెళ్ళి దేవునికి అర్పణించి అది కూడా పోని ఎవరో కాల్చలా. నిజంగా ఈరోజు పినమరెడ్డిపల్లి మేము వచ్చాం. తిరిగి వెళ్ళేటప్పుడు మాకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందనుకో, దేవుని పనికి మేము వెళ్ళాము, సాతానుని శోధించాడు, అయినా ఇది మాకు ధన్యతే అనుకుంటాం. అలా కాకుండా దేవుడే మాకు ప్రమాదాన్ని కలగజేస్తే, ఇలాగే నాదాబు అబీహులు అనేటువంటి వాళ్ళు యాజకులుగా దేవుని మందిరానికి వెళ్ళారంట. వెళ్ళి దేవునికి వారు దహన బలిని అర్పిస్తూ, ఈ దహన బలి విషయంలో పెట్టిన నియమం ఏంటో తెలుసా? ఈ దహన బలి విషయంలో నియమము, యెహోవా ఏదైతే అగ్ని చెప్పాడో ఆ అగ్ని పట్టుకొచ్చి ఆ దహన బలి పశువుని అంటించాలి. కానీ వీళ్ళంట వేరొక అగ్ని అంటే, వేరొక అగ్ని మీకు అర్థం అవ్వాలంటే, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది. రూల్ ఏంటంటే ఈ క్యాండిల్ ఆ ఇంట్లో ఉన్నటువంటి అగ్గిపెట్టి పట్టుకొచ్చి వెలిగించాలి. ఇది రూలు. అందరు అనౌన్స్ చేస్తున్నారు, ఆ ఇంట్లో అగ్గిపెట్టి పట్టండి, ఆ ఇంట్లో అగ్గిపెట్టి పట్టండి అని. ఈలో మా లాలయ్య గారు నా దగ్గర ఉండదా అగ్గిపెట్టి అని చెప్పి జేబులో అగ్గిపెట్టి తీసి అది చేశాడు. అందరు అనుకుంటున్నారు ఏదైతే ఏంటి అంటుకుంటుంది కదా, ఏదైతే ఏంటి వెలుగుతుంది కదా. కానీ దేవుడు అనుకున్నాడు అది వెలగటానికంటే ముందు నువ్వు కాలిపోతావన్నాడు. కాల్చేశాడు. కారణం దేవుడు అదే తెమ్మన్నాడు. వీళ్ళు ఏ దగ్గరకుండా తెచ్చేశారు, ఏ దగ్గరకుండా తెచ్చేశారు. మరి నేటి దినాలలో వాక్యం నేర్చుకుంటున్న మనము ఏది దగ్గరగా మందిరం ఉంటే అక్కడికి మనం వెళుతున్నామా? దేవుని వాక్యానికి ఏది దగ్గరగా ఉంది అక్కడికి మనం వెళుతున్నామా? ఇదంతా దేవుడు మీ జీవితాలకు విశ్రాంతినివ్వాలని చెబుతున్నాను నేను. నేర్చుకునేవాడు దగ్గరగా, తమకు దగ్గరగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళడు, దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉన్న దాని దగ్గరకే వెళతాడు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం దగ్గర అవుతామో మనకు దేవుడు ఖచ్చితంగా దగ్గర అవుతాడు. మన భారాలన్నీ కూడా తీసివేయబడతాయి. అలా తీసివేయబడాలి అంటే దగ్గరగా ఉంది, మా సేవకుడు తెలియపరిచాడు, అందరూ అదే చేస్తున్నారు, మేము అలాగే జరిగించుకుంటాము అనేటువంటి ఆ ముసుగులోంచి, ఆ ఇంట్లోంచి బయటికి రావాలి. జ్ఞానులు ఏం చేశారు? హేరోదే కరెక్ట్ అనుకుని వెళ్ళిపోయారు. హేరోదు దగ్గర మాట్లాడారు. తిరిగి రక్షణకు చూడాలంటే ఏం చేయాల్సి వచ్చింది? హేరోదు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? హేరోదు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కనపడింది? నక్షత్రం కనపడింది. ఇంట్లో ఉంటే కనపడద్దా? అలాగే మనమును కూడా భౌతిక సంబంధమైన ఉద్దేశాలతో ఉన్న ఆ ముసుగులో నుంచి అయ్యగారు చెప్పిందే కరెక్టు, వీళ్ళ వెళుతుందే కరెక్టు, వాళ్ళ చెప్పిందే కరెక్టు అనేటువంటి ఆలోచనలో నుంచి బయటికి వచ్చి ఒక్కసారి చూస్తే మీకు కనపడద్ది. ఏంటది? నక్షత్రం కాదండి. ఏంటది? దేవుని వాక్యంలో ఉన్న సత్యము కనపడద్ది. బయటకు వస్తే కనపడద్ది. ఆ ముసుగులో నుంచి, ఆ ఆలోచనలో నుంచి అసలు వాక్యం ఏం చెప్తుందనే విషయంలో ఆలోచన చేసి బయటకు వస్తే కనపడద్ది. ఈ ఆలోచన చేయకపోతే ఎవరికి వాళ్ళు ఎలా ఉంటారంటే, అపోస్తలుల కార్యగ్రంథంలో పౌలు అంతటి వాడే బయటికి రాకముందు ఎలా ఉన్నాడో తెలుసా? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే పౌలు అంతటి వాడు ఎలా ఉన్నాడనగా, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు. అంటే ప్రాణాధారం అంటే ఏంటి? ప్రాణాధారం అంటే ప్రాణాధారము, మానవుని ప్రాణానికి ఆధారమైనవి ఏంటి? ముఖ్యంగా 3: గాలి, నీరు, ఆహారం.
ఈ 3 లేకపోతే బతకలేడు. బతుకుతాడా? కానీ పౌలు గారికి ఈ 3టితో పాటు ఇంకొకటి ఉందంట. ఏంటో తెలుసా? ఏంటది? క్రైస్తవులను హింసించటం, క్రీస్తు బోధ తప్పని ప్రకటించటం, క్రీస్తుని అంగీకరించిన వాడిని చంపటం. అది ఎలా అంట? ప్రాణాధారం. ఎందుకు అలా అనిపించిందంటే పౌలు గారు ఇంకా తన ఆలోచనలో ఆ ముసుగులోనే ఉన్నాడు. ఆ ముసుగులో ఆయనకి క్రైస్తవులు హింసించడమే ప్రాణాధారం అనిపించింది. చాలామంది కూడా పాపం తెలియక అలాగే అనుకుంటారండి. మేమనుకున్నదే నిజం, మాకు బోధించే బోధకుడే కరెక్టు, మా సహవాసమే వాస్తవం, అవసరమైతే ఆయన కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాం, ప్రాణం ఇచ్చేస్తాం మేము. నిజమే, తెలియనప్పుడు అలాగ అనుకున్న వాళ్ళే. పౌలు అంతటి వాడే క్రీస్తుని అంగీకరించక మునుపు క్రీస్తు తప్పు అని చెప్పటం కొరకు అతను ప్రాణాధారముగా భావించి ఎంతోమంది క్రైస్తవులు హింసించాడు. మరి ఎప్పుడు పౌలు నిజమైన క్రీస్తుని అంగీకరించాడో తెలుసా? ఆ ముసుగులోంచి బయటకు వచ్చాడు. కళ్ళు పొరలు రాలిన తర్వాత, ఏమి రాలేక కళ్ళ పొరలు రాలిన తర్వాత అపోస్తలుల కార్యం చూడండి. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యాలు 9:18లో అప్పుడే అతను కనుల నుండి పొరల వంటివి రాలగా. ఏమి రాలి? కళ్ళల్లోంచి పొరలు రాలిని, మనసులోంచి ముసుగుపోయింది. నిజమైన వాస్తవం ఏంటో, వాక్యం ఏంటో అప్పుడు చూశాడండి. అప్పటిదాకా అదే నాకు ప్రాణాధారం, అది తప్ప నేను ఎక్కడికి వెళ్ళను, ఆయన తప్ప ఎవడ మాట విన్ను, వాళ్ళ తప్ప ఎవరో నాకొద్దు. వాస్తవం తెలుసుకోవటానికి బయటకు వచ్చాడు. కళ్ళు పొరలు మాత్రమే కాదు, హృదయం ముసుగు కూడా తెరవబడింది. అప్పుడు ఏ క్రీస్తు అయితే తప్పు అన్నాడో, ఏ క్రీస్తును ఆరాధిస్తే చంపేశాడో అదే క్రీస్తు కొరకు చావటానికి కూడా సిద్ధమయ్యాడు. ఇప్పుడు నేర్చుకున్నాక. కానీ క్రీస్తుని గురించి నేర్చుకున్నాక చావటానికి కూడా సిద్ధపడ్డాడు అనుకో, చావనెత్తాడా దేవుడు? ఎందుకనగా అతను నేర్చుకున్నాడు కనుక అతని ప్రాణమునకు విశ్రాంతిని కలగ చేద్దామనుకున్నాడు. అలా ఆ ముసుగు తీసేసుకుని వచ్చినటువంటి పౌలు గారు ఇంకా ముసుగేసేసుకున్న వాళ్ళకి చెప్తున్నాడు. నిజమే, మా నాసరి గారు కూడా ఇంతకుముందు బైబిల్ లేని మత శాఖల్లో, బైబిల్ లేని సంఘములో ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ మా డైరెక్టర్ గారు కూడా అంతే. మీరు ఫస్ట్ ఎక్కడండి? క్యాథలిక్, రోమన్ క్యాథలిక్ మిషన్. అదో పెద్ద మిషను. రోమన్ క్యాథలిక్ మిషన్లో ఉన్నటువంటి ఆయన చక్కగా తెల్ల డ్రెస్ వేసుకొని, అంగీ వేసుకొని, తాడు కట్టుకుని రావాల్సిన ఆయన ఈరోజు సామాన్యంగా వచ్చి కూర్చున్నాడంటే ఆయన తీసేసిన తెల్ల బట్టలు మాత్రమే కాదండి, ముసుగు తీసేశాడు. ముసుగు తీసేశాడు. ఆ ముసుకున్నంతకాలం వాక్యం తెలియదండి. ఎప్పుడైతే ఆ ముసుగును తీసేశాడో పౌలు గారు, అతను సత్యం కనపడుతుంది, వాక్యం కనపడుతుంది. ఎప్పుడైతే వాక్యం కనపడుతుందో ఆయనకి వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళందరూ కనపడుతున్నారు. అప్పుడు అంటున్నాడు, నా ముసుగు ఇంకా మీలో ఉందమ్మా, దయచేసి ఆ ముసుగు తీసేయకండి. ఏ ముసుగు ఉందో తెలుసా? ఆనాటి కాలంలోనే పౌలు గారు హెచ్చరించినటువంటి ముసుగు ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇక్కడ అంటున్నాడు, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారని నాకు ఏమున్నాయంట? చెప్పుకోవడానికి అందరూ క్రైస్తవులే, వెళ్ళటానికి అందరూ ఆరాధనకి వెళ్తారు, కానీ ఒకరికొకరికి పడతలేదంట. ఈయన మీటింగ్ పెడితే ఆయన మైక్ ఎడతాడు, ఆయన మీటింగ్ పెడితే ఈయన మైక్ ఎడతాడు, ఈయన కుటుంబ ప్రార్థన పెడితే ఆయన కుటుంబ ప్రార్థన పెడతాడు, ఈయన ఒకటి చెబితే ఆయన ఒకటి చెప్తాడు. ఇలాగా మనుషులకు మనుషుల మధ్య, సంఘాలకు సంఘాల మధ్య, సేవకులకు సేవకుల మధ్య కలహాలు వచ్చేసినాయి అంట. ఓకే, కలహాలు వచ్చినాయి. అవి నిజంగా లేఖనానుసారమైనటువంటి విషయంలో అయితే దేవుని వాక్యము దగ్గర వారి జీవితాలు సరి చేయబడతాయి. కానీ ఇక్కడ వీళ్ళ కలహాలు ఎలా వచ్చినాయో తెలుసా? 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొచ్చిన నా తాత్పర్యం. వీళ్ళందరూ ఎలా ఉన్నారంట? ఒక్కడు కూడా నేను బైబిల్ ప్రకారముగా ఉన్నవాడిని అంటలా,
నేను బైబిల్ ప్రకారంగా ఉన్నవాడిని అంటలేదండి. ఒకడు అంటున్నాడు, ఏమంటాడంటే నేను పౌలు వాడని, నేను కేఫా వాడని, నేను అపోల్లో వాడని అని మాట్లాడుతున్నారండి. మా గ్రూప్ వేరు, మీ గ్రూప్ వేరు, మా సంఘం వేరు, మీ సంఘం వేరు అని వాళ్ళు ఒకరికొకరు కలహాలు కలిగి ఉన్నారండి. ఇలా గ్రూపులుగా విడిపోవటానికి పౌలు గ్రూపో, ఈయన వెళ్ళినటువంటి రోమన్ క్యాథలిక్ గ్రూపో, మరొకరు వెళ్తున్నటువంటి మరొక గ్రూపో, మరొక సంఘమో చెప్పుకోవటానికి పౌలు సంఘం అని ఒక ఆయన పెట్టుకున్నాడంట, పేతురు సంఘం అని ఒక ఆయన పెట్టుకున్నాడంట, అపోలో సంఘం అని ఒక ఆయన పెట్టుకున్నాడంట. ఇలా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి నచ్చినటువంటి సంఘానికి వెళ్తున్నారు వీళ్ళు. నచ్చిన సంఘానికంటే సినిమాలు ఉంటాయి చూసారా, సినిమాల్లో హీరోస్ ఉంటారు. ఒక్కొక్క హీరోకి వాళ్ళకి నచ్చిన ఫ్యాన్స్ ఉంటారు, అంతేనా? మా లాలయ్య గారికి ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, ఆయన ఫ్యాన్స్. ఆయన కాదని, ఆయన సేవకుడు, మంచి సేవకుడు, సరదాగా అర్థం కూడా చెప్తున్నాను అంతే. మా యేసుపాదం గారికి నాగేశ్వర గారికి ఇష్టం అనుకోండి. మా నాసిరయ్య గారికి శోభన్ బాబు అంటే ఇష్టం అనుకోండి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్తారు? సినిమాకి వెళ్తారు. ఏ సినిమాకి వెళ్తారు? ఆయనకు నచ్చిన హీరో దగ్గరికి ఆయన వెళ్తాడు, ఈ నచ్చిన హీరో దగ్గరికి ఈయన వెళ్తాడు, ఈ నచ్చిన హీరో దగ్గరికి ఈయన వెళ్తాడు. ఇది తప్పని, ఆ అభిమానం అనేది ప్రమాదం అని, ఆ అభిమానం వృధా అని వచ్చిన మనం, క్రీస్తే నా హీరో అని చెప్పుకునే మనం, మళ్ళీ మధ్యలో పౌలు ఎవడు? గ్రూపులు వెళ్ళిపోయారంట. నేను పౌలు ఫ్యాన్స్, నేను అపోల్లో ఫ్యాన్స్, నేను కేఫా ఫ్యాన్స్, మాది ఆ సంఘం, మీది సంఘం, మది సంఘం అని ఆ సంఘాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. బైబిల్లో అని చెప్తున్నాను, నేను సొంతంగా చెప్పట్లేదండి. ఇలా వాళ్ళు గ్రూపులుగా విడిపోయి వాళ్ళకు అనుకూలంగా పౌలు అంటే నీకు ఎందుకు ఇష్టమమ్మా అంటే, లాలయ్య గారిని రామారావు గారు ఎందుకు ఇష్టమంటే డైలాగులు బాగుంటాయి, మా యేసుపాదం గారిని నాగేశ్వరరావు ఎందుకు ఇష్టమంటే డ్యాన్స్ బాగా వేస్తాడు, మా నాసిరి గారిని శోభన ఎందుకు ఇష్టమంటే అందంగా ఉంటాడు. ఇంతేనా? ఇంతకాని ఏం చెప్తాడు? జీవితం వద్దా? అలాగే చాలామంది పౌలు సంఘానికి ఎందుకు వెళ్తున్నారంటే పౌలు గారి సేవ బాగుంటుంది. పేతురు గారి సంఘానికి ఎందుకు వెళ్ళండి, మొదటి బోధకుడు పేతురు గారు. కేఫా దగ్గరికి ఎందుకు వెళ్తారంటే కేఫా మంచి జ్ఞానం కలిగిన వాడు. ఇలా మనుషుల చరిత్ర చూస్తున్నారు తప్ప బైబిల్ సారాంశం చూడలేదు. సంఘాల్లో ఈరోజు కూడా పెద్ద సంఘాలు మనుషులు ఏర్పాటు చేసిన సంఘాలుగా చూస్తున్నారు. అవి పండగల, మనుషులు పెట్టిన పేర్ల, దేవుడు ఆమోదిస్తాడా లేదనే విషయంలో పరిశీలన చేయట్లేదండి. వాళ్ళకి నచ్చింది అందులో కనపడుతుంది, వెళ్ళిపోతున్నారు. అదిగో అందులో వాయిద్యాలు ఉంటాయ్యా, అందుకే వెళ్తున్నా నేను. ఇందులో పరిశుద్ధాత్ముడి గంతులేస్తారయ్యా. మా యొక్క లాలయ్య గారు కూడా ఇటువరకు అందుకే వెళ్ళేవాడంట, పరిశుద్ధాత్మ గంతులేస్తారని. పరిశుద్ధాత్మ గంతులేస్తారు, అందుకే వెళ్తున్నా నేను. ఇదిగో ఇక్కడ వాళ్ళు చక్కగా జోకులు చెప్తారు, అందుకే వెళ్తున్నాను. వాక్యం వినటానికి నీ సొంత ఆలోచన, సొంత ఇష్టాలు కాదండి. మీరు వెళ్ళేది దేవుని వాక్య ప్రకారమా కాదు ఆలోచించకపోతే మీకు మీరే నీతిమంతులు అయిపోయిన వాళ్ళగా ఉండి, దేవుని వాక్యాన్ని వృధా చేసిన వాళ్ళు అయ్యుండి, మీకు మీరే ఏమనుకుంటారంటే జ్ఞానులు అనుకుని భ్రష్టులు అయిపోతారని పౌలు గారు చెప్తున్నాడు. దయచేసి గ్రూపులుగా ఉండకండి. పౌలు ఎవడు? స్వార్థికుడు మాత్రమే. మీ కొరకు పౌలు సిలువేయబడ్డా? పేతురు ఎవరు? వాక్యాన్ని బోధించాడు కానీ మీ కొరకు చనిపోయాడా? అపోల్లో ఎవడు? మీ కొరకు రక్తాన్ని కార్చాడా? వీళ్ళందరూ కూడా మనుషులే కదా, ఇవన్నీ కూడా ప్రాంతాలే కదా, పెంతెకోస్తు పండగ కాదా? రవి గారు అయినటువంటి ఆ సంఘం ఒక మనుషుల యొక్క మిషన్ కాదా? ఆ సంఘములు, ఆ సహవాసాలు మీ కొరకు ప్రాణం పెట్టలేదు కదా. ప్రపంచంలో మనుషులందరూ కూడా ప్రాణం పెట్టింది క్రీస్తు, రక్తం కార్చింది క్రీస్తు, మరణాన్ని గెలిచింది క్రీస్తు, సంఘాన్ని స్థాపించింది క్రీస్తు. కానీ ఆ క్రీస్తును పక్కన పెట్టి మీరు ఎలా ఉంటున్నారు? చూడండి, 1 కొరింథీ 1:13 ఉంటుంది. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామాన్ని మీరు బాప్తిసం పొందారా? క్రీస్తును మొక్కలు చేయకండి. క్రీస్తు ఒక్కడే, క్రీస్తు శరీరం ఒక్కటే. ఆ శరీరంలో ఆ సభ్యత్వాన్ని మనం కలిగి ఉండేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు క్రీస్తును మొక్కలుగా చేసి ఒక్కొక్క మొక్క ఒక్కొక్కటిగా మీరు పంచుకోమని చెప్పలేదు. దేవుడు విశ్రాంతిని నేర్చుకుంటే ఇస్తాడు, ఆశీర్వాదాలు. ఇంకా ముగించుకుందాం మనము. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:3 చూడండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:3 చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఏదో ఒక ప్రాంతమందు అనుందా? ఆయన
క్రీస్తునందు స్పష్టం చేశాడు. ఎక్కడ? క్రీస్తునందు. ఒక పదం ఉంది. ఇందాక రాగానే సేవకులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. మా నాసిరి గారిని ఎక్కడికన్నా, కృష్ణ గారి ఇంటి పేరు ఏంటండి? స్వప్న. నాసిరి గారు స్వప్న గారి ఇంటికి వెళ్ళమన్నాడు. స్వప్న అనే పేరు ఆయన కనుక సోదరి పేరు పలకపోతే ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయమంటే ఏ ఇంటికి వెళ్ళాలి మేము? ఏ ఇంటికి వెళ్ళాలి? స్వప్న అని పదం వాడారంటే ఆ సహోదరి ఇంటికే వెళ్ళాలి. అలాగే దేవుడు కూడా ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? క్రీస్తునందు. క్రీస్తునందు అనే పదం గుర్తుంచుకోండి. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందే అనుగ్రహిస్తాడు. క్రీస్తునందే అనుగ్రహిస్తాడు. కొలసీ పత్రిక 2:3 మనం చూసినట్లయితే అక్కడ ఏముంది? కొలసీ పత్రిక 2:3 కొలసీ 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే. ఆయన అంటే శ్రీనివాసరావు గారా? నాసరయ్య గారా? ఎవరు? క్రీస్తునందే మీ కొరకు రక్తం కార్చి మీ కొరకు చనిపోయి మీ కొరకు పొందనేటువంటి ఆ క్రీస్తులోనే బుద్ధి జ్ఞాన సర్మతలు ఉన్నాయి. ఆ క్రీస్తులోనే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఉంది. క్రీస్తునందే అంటే క్రీస్తు ద్వారా లేఖనాలలో స్పష్టంగా రాయబడినటువంటి క్రీస్తు శరీరమునందే. లేఖనాలలో స్పష్టంగా ఉన్నటువంటి మాట రోమపత్రిక 16:16 ఏముంటుంది? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. బైబిల్లో ఉన్నటువంటి ఒకే ఒక సంఘము పేరు అక్కడ ఉంటుంది. మరి వాక్యము నేర్చుకుంటున్నప్పుడు మనము ఆ సంఘములో ఉన్నామా, మన సంఘము బైబిల్లో ఉందా అని పరిశీలన చేసే వాళ్ళగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు క్రీస్తు సంఘములోనే ప్రతి ఆశీర్వాదం పెట్టాడు. దేవుడు క్రీస్తు సంఘము ద్వారానే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఇస్తున్నాడు. కనుక ఆ క్రీస్తు సంఘములోనే మనం ఉన్నామా లేదా? లేం. అయితే ఏంటి? ఎవడేం చేస్తాడు? నేను లేను. ఇక్కడ పెనమరెడ్డిపల్లిలో నాసిరిగా జరిగించేటువంటి స్థానిక క్రీస్తు సంఘం ఉంది. కానీ అదేదో ఇంట్లో పెడుతున్నారు కాబట్టి, చిన్న సమూహం కాబట్టి, నాకు నచ్చలేదు కాబట్టి వెళ్తలేదు. నేను వెళ్ళట్లేదు కాబట్టి నన్ను ఏం చేస్తారు? ఏమో జరుగుతుంది అనే ప్రశ్న వేసుకుంటే దీనికి బైబిల్ సమాధానం చూడండి. యోహాను సువార్త 15:5 యోహాను సువార్త 15:5 ఏముంది? ద్రాక్షావల్లిని నేను. ఆ ద్రాక్షావల్లి ఎవరు? క్రీస్తు. తీగలు మీరు. తీగలు ఎవరు? సభ్యులు లేక మనుషులు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరిని నిలిచియుండునో వాడు బహుగా, అంటే ద్రాక్షావల్లి సంఘం, తీగలు సంఘ సభ్యులు. కనుక ఏ సంఘం అయితే క్రీస్తులో ఉంటుందో, క్రీస్తు ఏ సంఘములో ఉంటాడో, ఎవరైతే క్రీస్తు సంఘములో ఉంటారో వారు బహుగా ఫలిస్తారంట. కింద ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి. నాకు వేరుగా ఉండటమంటే సంఘానికి, శరీరానికి, క్రీస్తు సంఘానికి వేరుగా ఉండి మీరేం చేయలేరు అంటున్నాడు. బైబిల్లో ఉంది, నేను చెప్తున్నానా? క్రీస్తు అనేటువంటి ఆ ద్రాక్షవల్లికి వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి కొమ్మ వేరైపోయింది, బతుకుతుందా? కొమ్మకు వేరై, చెట్టుకు వేరై కొమ్మ ఎలా ఉంటుందో సంఘానికి వేరుగా ఏం చేసినా దాని యందు ఎలాంటి ఫలితం ఉండదండి. మనం చేసేది ఏదైనా అది బైబిల్లో ఉండాలి. మనం అడిగే ప్రశ్న బైబిల్ ప్రకారమైన సమాధానం అయి ఉండాలి. అలాగూ లేదు, క్రీస్తుకు వేరుగా ఉంటే ఏం చేయగలం? ఈ రోజులు అంటున్నారు బైబిల్కి వేరుగా ఉంటే ఏం చేయగలం ఏంటి? మేము పండగలు చేస్తాం, బైబిల్లో లేవు పండగలు, కానీ మేము పండగలు చేస్తాం. నిజమే, పండగలు చేయగలమేమో, పాపాలను పోగొట్టుకోలేము. పండగలు పాపాలు తీసేస్తాయా? క్రీస్తుకు వేరుగా ఉండి పండగలు చేసుకుంటామేమో సంతోషంగా, కానీ పాపాలు పోగొట్టుకోలేవు. ప్రార్థన చేయగలవేమో కానీ పరలోకానికి వెళ్ళలేవు. పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తే, పాపాలు తీసివేయాలంటే క్రీస్తే. ఆ క్రీస్తుని మనము మూలమైన ఆధారముగా చేసుకోవాలి. ఈ రాత్రి 3 విషయాలు చెప్పాను నీకు. ఈ 2024లో రక్షణ పొందాలంటే మనందరికీ ఒకే ఒక సూచన ఏంటి? ఆధారం ఏంటి?
బైబిల్ మాత్రమే. స్త్రీలు బాగా చెప్పారు, మా వాళ్ళకంటే బయట బాగా చెప్పారు. వాక్యమే మనకు ఆధారం, బైబిలే మనకు ఆధారం, దీదే మనం ఆధారం చేసుకోవాలి. కనుక మనకు చూచిన వాక్యమే. ఈ వాక్యాన్ని పట్టుకున్న తర్వాత ఏ విషయం అందును కూడా జ్ఞానులాగా ఏం చేయకూడదు, సొంత ఆలోచన చేయకుండా వాక్యాన్ని నేర్చుకోవాలి. అలా ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటామో మనుషుల ఆచారములను, కల్పనా కథల నుంచి మనం బయటకు వస్తాం. కల్పనా కథలు అంటే మనుషులు పుట్టించినవి కొన్ని ఉన్నాయి, దేవుడు సిద్ధపరిచినవి కొన్ని ఉన్నాయి. కనుక మన వాక్యాన్ని కనుక నేర్చుకుంటే మనుషుల పద్ధతుల నుంచి, ఆచారం నుంచి బయటకు వచ్చి సత్యములో మనం స్థిరపరచబడతాము. అప్పుడు ఆత్మ సంబంధమైన